నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ ఆప్కో తమిళనాడు కోఆప్టెక్స్ మధ్య కుదిరిన ఎంఓయు. ఈ ఏడాది 9.2 కోట్ల విలువైన చేనేత వస్త్రాల విక్రయానికి ఒప్పందం. వివిధ కేసుల్లో పట్టుబడిన 30,000 కిలోల గంజాయి కాల్చివేత. వరవాడ ఫార్మసిటీలో అధికారుల సమక్షంలో దహనం. కేంద్రం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదన్న ధర్మేంద్ర ప్రధాన్. ప్రధానికి స్టాలిన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఎక్స్లో పోస్ట్. యాత్రికులతో ప్రయాగ్రాజ్లో పెరుగుతున్న వాణిజ్యం. ఆర్థిక వ్యవస్థకు 3 లక్షల కోట్లు సమకూరుతాయన్న యూపీ సర్కార్. నాలుగో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 425 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.